మా ఛానల్కి స్వాగతం. మా నేటి కథ క్రూరమైన కోడలు. చాలా కాలం తర్వాత ఈ రోజు పూర్ణిమ తన తల్లి యశోదాదేవిని కలవడానికి వస్తోంది. ఆమె మనసులో తన ముసలి తల్లి గురించి ఆందోళన చెందింది. ఉబ్బసంతో బాధపడుతోంది. కాని పూర్ణిమ తన తల్లి ఇంటికి పెద్దగా రాకపోవడానికి కారణం ఆమె కోడలు దురుసుగా ప్రవర్తించడమే. కాని ఆమె తన్ను తాను నియంత్రించుకోవడం కష్టంగా మారినప్పుడు ఆమె ప్రతిదీ మరచిపోయి తన పుట్టింటికి వచ్చింది. పూర్ణిమ తల్లి ఇల్లు ఢిల్లీలో ఉంది మరియు ఆమె అత్తమామల ఇల్లు గుర్గావ్లో ఉంది. ఆమె తల్లి కాకుండా ఆమె ఏకైక సోదరుడు మరియు ఆమె కోడలు అక్కడ ఉంటారు. పూర్ణిమ ఆమె సోదరుడి కంటే 8 ఏళ్లు పెద్దది. ఆమెకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లై 5 ఏళ్లు గడిచినా తన తమ్ముడికి సంతానం కలగలేదు. పూర్ణిమ ఇంట్లోకి రాగానే చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. కోడలు జ్యోతి బయటికి వచ్చి ఆమె ముఖం చాటేసింది. తర్వాత మెత్తగా నవ్వుతూ నమస్తే రామ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. పూర్ణిమ అడిగింది, అమ్మా ఎక్కడ ఉన్నారు? తన గదిలో పడుకున్నారు అనువచెప్పి జ్యోతి కిచెన్లోకి వెళ్ళింది. ఆమె ఇంట్లోకి వెళ్ళింది. సూర్యుడు తలపైకి వచ్చాడు. ఎప్పుడూ పొద్దున్నే నిద్రలేచే మా అమ్మ ఇంకా నిద్రపోతోంది. ఆమె తన తల్లి గదిలోకి ప్రవేశించిన వెంటనే, పూర్ణిమ, అమ్మా, మీరు బాగున్నారా? అంటూ పూర్ణిమ ఒక్కసారిగా తల్లి ముఖంలోకి చూసింది. కాని అక్కడ ముడతల వలయం, ఎముకలు చర్మంలోంచి బయటకు రావడానికి తహతహలాడుతున్నాయి. తల్లి శరీరం పూర్తిగా చచ్చిపోయింది. కొన్నాళ్ల క్రితం వరకు అమ్మ ఆరోగ్యంగా ఉంది. 4-5ఏళ్లలో ఏం జరిగిందో తెలీదు. అమ్మ ఇలా అయిపోయింది. తల్లి యశోదాదేవి తన కూతురిని చూసి మొహంలో చిరునవ్వుతో ఇలా చెప్పింది. ఫర్వాలేదు అమ్మా, నేను బాగున్నాను. మీరు ప్రయాణంలో అలసిపోయి ఉంటారు. టీ లేదా అల్పాహారం తీసుకున్నారా? యశోదాదేవి వణుకుతున్న స్వరంతో మాట్లాడింది. అప్పుడు పూర్ణిమ తన తల్లి నుదుటిపై చెయ్యి వేసి పల్స్ రేట్ చూసుకుంది. అంతా నార్మల్గా ఉంది. ఏమైంది? నన్ను డాక్టర్లా ఎందుకు పరీక్షిస్తున్నావు? అంటూ యశోదాదేవి చిరునవ్వు నవ్వడానికి విఫలయత్నం చేసింది. అప్పుడు పూర్ణిమ తన తల్లిని చూస్తూ, అమ్మా, నీకు బాగోలేదు. ఏంటి ఇప్పుడు ఈ వయస్సులో? ఇవన్నీ ఇలానే ఉంటాయి అని యశోదాదేవి కూతురిని చూసి లేవడానికి ప్రయత్నించింది. పూర్ణిమ తన చేయి పట్టుకుని లేవడానికి సహాయం చేసింది. అయితే ఆమె తల్లిని తాకగానే యశోదాదేవి నోటి నుండి అరుపు వచ్చింది. ఆమె నొప్పితో మూలుగుతుంది చూసి పూర్ణిమ ఆశ్చర్యపోయింది. తన తల్లి తనను తాకడం వల్ల ఇంత బాధపడుతుంది ఏంటి? తల్లి వ్యతిరేకత ఉన్నప్పటికీ కారణం తెలుసుకోవాలనే కోరికతో ఆమె వెంటనే తన తల్లి చేతి నుండి శాలువాను తీసివేసి జాగ్రత్తగా చూసేసరికి ఆమె నీలం రంగులో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. చేయి మొత్తానికి నల్లటి మచ్చలు. టీలా ఎలా జరిగింది? ఆశ్చర్యంగా అడిగింది పూర్ణిమ. టప్పుడు యశోదాదేవి తలుపు వంక దొంగ కన్నుతో చూసింది. యశోదాదేవి ఏమీ అనకముందే జ్యోతి టీ తీసుకుని గదిలోకి వచ్చింది. ఆమె నడుస్తుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయింది అని చెప్పింది. ఆమె తన శాలువాతో యశోదాదేవి చేతిని మళ్లీ కప్పి ఆపై ఆమె వైపు కోపంగా చూసింది. కోడలి చూపుకి యశోదాదేవి ఆత్మ వణికిపోయింది. టామె చెప్పిన సమాధానానికి పూర్ణిమ ఆమెని ప్రశ్నార్థకమైన కళ్లతో చూడటం ప్రారంభించింది. టామెకు ఇది నమ్మడం కష్టంగా అనిపించింది. కాని నువ్వు మందు తీసుకోలేదా అని అడిగింది. యశోదా మందు తీసుకున్నాను, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని చెప్పింది. తమ్ముడు మందు తెచ్చి మందు ఇచ్చాడు, ఇప్పుడు నొప్పికి కూడా ఉపశమనం కలిగింది అని చెప్పింది. ఇలా చర్చలు జరుగుతుండగా పూర్ణిమ తమ్ముడు రాజేష్ గది లోపలికి వచ్చాడు. పూర్ణిమ అతనిని అడిగింది, తమ్ముడు, అమ్మ అంతలా గాయపడింది, డాక్టర్కి చూపించలేదా? తన తమ్ముడు సమాధానం చెప్పేలోపే జ్యోతి ఇలా అంది, వదిన, మా దగ్గర అన్ని డబ్బులు లేవు. చిన్న చిన్న గాయాలకు కూడా హాస్పిటల్కి వెళ్లడానికి, పైగా ఇంట్లో ఖర్చులు కూడా చూసుకోవాలి. నోట్ల బస్తాలు మీ అత్తవారింట్లో లాగా ఇక్కడ లేవు. పైగా రోజూ ఎవరో అతిథి వస్తూనే ఉంటారు. మీకేంటి? అత్త మామల పెన్షన్ వస్తోంది. భర్తకు గవర్నమెంట్ జాబుంది. 1-2 సంవత్సరాలలో మీ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది. ఈ కోడలు మాటలు విని పూర్ణిమ గుండె నిండా మునిగపోయింది. చేతిలో టీ కప్పు ఉంది కాని ఇప్పుడు తాగుతోంది. విషం తాగనట్లు అనిపించింది. పూర్ణిమ తన తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలని చాలా కోరుకుంది. కాని ఆమెకు తనకు కొన్ని ఇబ్బందుల వల్ల వీలు ఉండేది కాదు. ఆమె కుటుంబం ఉమ్మడి కుటుంబం. అక్కడ ఆమె అత్తమామలు మరియు అత్తమామలు కూడా వారితో ఉంటారు. మరియు ఇల్లు వారిది. పూర్ణిమ మరియు ఆమె కోసం 2 గదులు ఉన్నాయి. అది ఆమె భర్తది కాగా మరొక గది ఆమె అత్తగారు మరియు మామగారితో ఉంది. కొడుకు చదువుకోవడానికి కూడా హాలులో చదువుకుంటాడు. గుర్గావ్ లాంటి నగరంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అమ్మను ఎక్కడ ఉంచుతుంది? అత్తమామల్లో గొడవలు మొదలవుతాయని భయపడి మౌనంగా ఉండిపోయింది. పూర్ణిమ 2 రోజులు గడిపింది.
గంటల కొద్దీ అక్కడ అతికష్టం మీద అమ్మ దగ్గర కూర్చున్నంత సేపు కోడలు కళ్ళు ఇద్దరి మీదే పడ్డాయి. పూర్ణిమకి కూడా అనిపించింది ఇంట్లో ఏదో ఘోరం జరుగుతోందని. అమ్మ నోరు తెరవడానికి కూడా భయపడేంత బలహీనంగా ఉంది. పూర్ణిమ తన ఇంటికి తిరిగి వెళ్లడానికి కన్నీళ్లతో లేచి నిల్చున్నప్పుడు ఆమె సోదరుడు, రా అక్కా, నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు. మరియు ఇంటిలో నుండి బయటకు వచ్చిన తరువాత అతను కారు స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో కోడలు జ్యోతి కిచెన్ డోర్ దగ్గర డోర్ ఫ్రేమ్ సపోర్టుతో నిలబడి ఉంది. పూర్ణిమ డోర్ దగ్గరకు రాగానే వెనుక నుండి జ్యోతి దగ్గర నుండి ఏదో శబ్దం వినిపించింది. అతిథి అయితే అతిథిగా ఉండాలి. మా ఇంట్లో పెద్దగా జోక్యం చేసుకోనవసరం లేదు. అవమానపు చేదు గుటక తాగా పూర్ణిమ కన్నీటి కళ్లతో ఇంటినుంచి బయటకు వచ్చింది. గిల్లీ నుంచి గుర్గావ్ ప్రయాణంలో ఇద్దరు అన్నదమ్ములు కొంతసేపు మౌనంగా ఉండి కొంతసేపు సంకోచించారు. పూర్ణిమ తన తమ్ముడిని ఇలా అడిగింది, ఒక విషయం అడుగుతాను, టమ్మకి గాయమైనప్పుడు నువ్వు ఆ సమయంలో ఇంట్లో ఉన్నావా? లేదు కాని ఎందుకు అడిగావు అన్నాడు తమ్ముడు. ఇది అమ్మ పడిపోవడం వల్ల అయిన గాయం అయిందని నేను అనుకోను కాని అక్క అమ్మని అడిగాను. ఏమైందని కాని అమ్మ మాత్రం కిందపడిందని చెప్పింది. అందుకే దెబ్బ తగిలిందని నాకు అనుమానం వచ్చింది. అది వేరే విషయం. మరి నీ భార్య ప్రవర్తన చూసి తల్లి ఏదైనా చెప్పడానికి భయపడుతోంది. పూర్ణిమ మాటలు విని రాజేష్ మొహం వికటించి, అక్క ఇప్పుడు గొడవ చేయకు. జీవితం ఇప్పటికే గొప్పగా ట్రాక్లోకి వచ్చింది. కష్టాలు అత్తగారికి కోడలికి గొడవల వల్ల చాలా బాధపడ్డాను. నీకు అన్నీ తెలుసు. ఆ జ్యోతి చిన్న విషయం మీద కట్నం అంటూ తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని కూడా వెళ్లేలా చేసింది. జైల్లో నేనేమీ బాధపడలేదు కదా. ఆ సంగతులన్నీ గుర్తొస్తే ఇంకా వణుకు పుడుతుంది అక్క. ఇప్పుడు నాకు ప్రశాంతంగా బ్రతకాలని ఉంది. తమ్ముడు మాటలు విన్న పూర్ణిమ తనతో ఏమీ మాట్లాడకపోవడమే మంచిదనిపించింది. కాని ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు సాగుతున్నాయి. మరోవైపు భర్త వదిన ఇంట్లోంచి వెళ్లగానే జ్యోతి తన అత్త గదిలోకి వచ్చి ఆమె చేయి పట్టుకుని కుదిలించింది. టామె గాయం కారణంగా యశోదాదేవి నోటి నుండి పెద్దగా అరుపు వచ్చింది. తప్పుడు జ్యోతి బలవంతంగా నా గురించి మీ కూతురికి ఎందుకు ఫిర్యాదు చేస్తావా అని కళ్ళు పెద్దవి చేసి మాట్లాడుతుంది. టామెని చూడగానే యశోదాదేవి వణికిపోయింది. టొక్క మాట చెవులు విప్పి విను, ఇంట్లో ఏదైనా విషయం బయటకు వస్తే మా నాన్నగారితో చెప్పి మీందరూ నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నారని మీ అందరినీ కేసులో ఇరికిస్తాను. మీ కుటుంబం కట్నం కేసులో ఇరుక్కుంటుంది. కాదు కోడలు, నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. అవును అని భయంతో చెప్పింది యశోదాదేవి. ఇంకా చెప్పకు, లేకపోతే అని జ్యోతి హెచ్చరించింది. ఇక విశ్రాంతి తీసుకుంది చాలు. ఇల్లు శుభ్రం చేయడం, చీపురు పాత్రలు శుభ్రం చేయడంలో ఎవరు చేస్తారు? ఇప్పుడు జబ్బుపడినట్లు నటించడం మానేసి త్వరగా రండి. యశోదాదేవి భయంతో కోడలు వైపు చూడటం మొదలుపెట్టింది. అప్పుడే జ్యోతి వచ్చి అంది, టవునా, లేదా నీకు కర్రతో వడ్డించాలా? లేదు, వస్తున్నాను కోడలా అని యశోదాదేవి వణుకుతూ అంది. ధైర్యం చాలక త్వరత్వరగా లేచి అన్ని పనులు చేయడం ప్రారంభించింది. అసలు రాజేష్ మరియు జ్యోతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. మరియు కొన్ని సమావేశాలలో ఇద్దరూ నిర్ణయించుకున్నారు పెళ్లి చేసుకోవాలని. యశోదాదేవికి కొందరి నుంచి సమాచారం రాగా జ్యోతి, ఆమె కుటుంబం మంచివాళ్లు కాదని, ఆ ఇంట్లో సంబంధ బాంధవ్యాలు వద్దని చాలా మంది సలహా ఇచ్చారని, అయితే కుటుంబీకుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చినా రాజేష్ వినలేదు. మరోవైపు జ్యోతి కూడా రాజేష్ను పెళ్లి చేసుకుంటానని మొండిగా ఉంది. కాని చివరికి కుటుంబ సభ్యులు వారి మొండితనానికి తల వంచవలసి వచ్చింది మరియు జ్యోతి ఇంట్లోకి కోడలిగా వచ్చింది. రాజేష్ తన పెళ్లి తర్వాత తన తల్లికి పూర్తి విశ్రాంతి లభించాలి కోరుకున్నాడు. అతని భార్య ఇంట్లోనే ఉండాలి కాని జ్యోతికి ఇంటి పని చేయడం లేదా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. కొంతకాలం సంస్కారవంతంగా మరియు ఆదర్శవంతమైన కోడలుగా నటిస్తూనే ఉంది. కాని క్రమంగా ఆమె అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. పార్టీలకు వెళ్లడం, అనవసరంగా ఖర్చుపెట్టడం ఆమెకు అలవాటుగా మారింది. తరచుగా రాజేష్ పనికి వెళ్లిన తర్వాత వాకింగ్కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా బాధ్యతగా ఉండేది కాదు. యశోదాదేవి ఈ విషయాన్ని తన కోడలికి వివరించేందుకు ప్రయత్నించగా జ్యోతి ఆమెపై విరుచుకుపడేది. తన కోడలు గురించి కొడుకుకు ఫిర్యాదు చేయగా తీవ్ర ఆగ్రహంతో రాజేష్ అతని భార్య ముఖం మీద కొట్టాడు. జ్యోతి రాజేష్ మరియు అతని తల్లికి గుణపాఠం చెప్పడానికి జ్యోతి తన తండ్రిని అబద్ధం చెప్పి వారిపై కేసు పెట్టింది. జ్యోతి తండ్రి పోలీస్లో ఉన్నాడు. వరకట్నం డిమాండ్, గృహహింస, దాడి, తల్లి కొడుకులపై ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసు రిమాండ్కు గురయ్యారు. అంత డబ్బు ఖర్చు చేసినా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి విషయం పరస్పర అంగీకారంతో బయటపడ్డారు. మరియు ఆ తర్వాత జ్యోతి యొక్క ఆ ఇంట్లో ఛత్రపాలన మొదలైంది. మరియు యశోదాదేవి తన కోడలు గురించి చాలా భయపడింది. ఆమె ఈ దారుణాల గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. రాజేష్ సోదరి పూర్ణిమను ఆమె ఇంటికి పంపించారు.
రాజేష్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఇంట్లో లేదు. బజారుకి వెళ్ళిందేమో అనుకుంటూ రాజేష్ తన తల్లి గదిలోకి వెళ్లాడు. లోపలికి వెళ్లి చూసేసరికి తల్లి మంచంపై పడుకుని అక్క గురించి మాట్లాడుతూ తన మనసును కలవరపెడుతోంది. రాజేష్ అక్కడా ఇక్కడా చూశాడు గదిలో. ఆ తర్వాత పదే ఓ నిమిషం ఆలోచించి అమ్మ మంచం దగ్గరున్న చిన్న అల్మారా తెరిచి చూడగా లోపల ఓ డైరీ కనిపించింది. నిజానికి యశోదాదేవికి చిన్నప్పటినుంచి డైరీలు రాయడం అంటే చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయం రాసేది. మరియు ఈ విషయం రాజేష్కి కూడా తెలుసు. కాని తన తల్లి డైరీలో ఏం రాస్తుందో అతనికి తెలియదు. రాజేష్ డైరీ తీసి ఓపెన్ చేయగా మొదటి పేజీలో నా జీవిత ప్రయాణం అని రాసి ఉంది. తన తల్లి జీవితంలోని ఎన్నో తీపి మరియు పులుపు జ్ఞాపకాలతో నిండి ఉంది. రాజేష్ గురించి చదివి నవ్వడం ప్రారంభించాడు మరియు అతని ప్రస్తావన చూసి మరింత సంతోషించాడు. ఈ రోజు నా కొడుకు రాజేష్ పెళ్లి రోజు. కాని దాని తర్వాత చదివిన అతని కళ్ళలోంచి నీరు ప్రవహిస్తోంది. రాబోయే పేజీలలో యశోద తన కోడలు చేసిన పనుల గురించి చెప్పింది. ప్రతి దారుణం ప్రస్తావనకు వచ్చింది. అది చదివిన రాజేష్ కళ్ళలో నుంచి నీళ్లు కారడం మొదలైంది. ఈ రోజు నా కోడలు నా తలపై కర్రతో కొట్టి, నా ముఖంపై వేడిటీ విసిరి, నా జుట్టును లాగింది. దేవా, మమ్మల్ని రక్షించు. ఇదిగో నిరంకుశ కోడలు బారి నుండి ఇదంతా చదివి రాజేష్ షాక్ అయ్యాడు. మరియు అతను తన గదిలోకి వచ్చి డైరీని తన ఛాతీకి పట్టుకుని చాలా ఏడ్చాడు. అతను ఎంతగానో ప్రేమించిన తల్లి తన కారణంగా ఇవన్నీ భరించింది. అతని హృదయం ఏ విధంగానూ శాంతిని పొందలేకపోయింది. జరిగిన అనేక దురాగతాలు అతని జుట్టును నిలువరించేలా చేశాయి. అతని హృదయం ముక్కలైంది. ఉదయం నుండి రాత్రి వరకు నేను నా పనిలో నిమగ్నమై ఉన్నాను. ఈ క్రూరమైన మహిళ మా అమ్మతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తోందని కూడా నాకు తెలియదని నేను ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు నాకు బయట నుండి గేట్ తెరవడం వినిపించింది. జ్యోతి రాక శబ్దం విని ఆమె డైరీని దాచిపెట్టి కన్నీళ్లు తుడుచుకుని ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాడు. వెళ్లి ఈ మహిళ గొంతు నులిమి చంపాలనిపించింది. అయితే తెలివిగా ప్రవర్తించడమే మంచిదని భావించాడు. మరుసటి రోజు రాజేష్ పనిమీద బయటకు రాగానే ఆమె చేసిన మొదటి పని అక్కని పిలిచి ఏడుస్తూ తన తల్లి డైరీలో రాసుకున్నదంతా చెప్పాడు. టంతా విన్న పూర్ణిమ షాక్ అయింది. టామె కంట్రోల్ చేసుకోలేకపోయింది. కిందపడింది. టామె చేతిలో రిసీవర్ చేతిలోంచి జారి కిందపడింది. పూర్ణిమ కొడుకు సోను నేలపై ఉన్న తల్లి పరిస్థితి చూసి ఒక్కసారిగా ఏం అయింది, ఏం జరిగింది అని 16 ఏళ్ల సోను కారణం చెప్పాలని తన తల్లిని అడిగాడు. కాని పూర్ణిమ ఏమీ చెప్పలేని స్థితిలో పడింది. తర్వాత కొంతసేపటికి కాస్త ప్రశాంతత వచ్చింది. తన తల్లి మీద అంటే సోను అమ్మమ్మ మీద జరిగిన అఘాయిత్యాలన్నింటినీ తన కొడుకుకి చెప్పింది. ఇది విన్న సోను కూడా ఆశ్చర్యపోయి, అమ్మా, ఈ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అన్నాడు. కాని ఎటువంటి సాలిడ్ ప్రూఫ్ లేకుండా ఏదీ కుదరదు. ఇంతకు ముందు కూడా ఆమె మీ మామయ్యని అమ్మమ్మలను జైలుకు పంపిందని మీకు తెలియదా అని అంది పూర్ణిమ. హే అమ్మా, మీరు చింతించకండి, అన్ని ఆధారాలు దొరుకుతాయి. నేను చెప్పినట్లు చేయండి. కొడుకు మాట విని పూర్ణిమ కూడా ఒప్పుకుని తన తమ్మునికి ఫోన్ చేసి ప్లాన్ మొత్తం చెప్పింది. రాజేష్కి మేనలుడు చెప్పిన మాటలు నచ్చి 2 రోజుల తర్వాత కొడుకు సోనుతో కలిసి ఫుల్ ప్రిపరేషన్తో ఇంటికి చేరుకుంది. పూర్ణిమని చూసి జ్యోతికి షాక్ తగిలింది. మళ్లీ వదిన 2 రోజులకే తన తల్లిని ఎంతలా మిస్ అయిందో 4 రోజులకే మళ్లీ ఇక్కడికి వచ్చింది. వెటకారంగా జ్యోతి పూర్ణిమ వైపు వాలి కళ్లతో చూసింది. అప్పుడు పూర్ణిమ అంది, సోను వాళ్ల నాన్న 2 రోజులు బయటకి వెళ్లారు. మరియు సోను అమ్మమ్మని కలవాలని చాలా ఆసక్తిగా ఉంది. అందుకే మేము వచ్చాము. మాకు ఈ ఇంట్లో ఈ మాత్రం హక్కు ఉందిగా వదినా అని అడిగింది. అవును, ఎందుకు కాదు అని జ్యోతి మందమైన నవ్వుతో మరియు కళ్ళు పెద్దవి చేసుకుని తన గదిలోకి వెళ్ళింది. రాత్రి ఇంటికి తిరిగొచ్చిన రాజేష్ తన భార్య జ్యోతితో, జ్యోతి, రేపు నాకు ఆఫీస్కి సెలవు కాబట్టి రేపు ఎక్కడికో బయటకి వెళ్దాం. ఎలాగైనా అమ్మని చూసుకోవడానికి అక్క వచ్చిందిగా. జ్యోతికి బయటకి వెళ్లే అవకాశం వచ్చింది. ఇది వినగానే ఆమె చాలా సంతోషించింది. మరుసటి రోజు ఇద్దరూ ఇంటి నుండి వెళ్లిపోయారు. పూర్ణిమ మరియు సోనులకు సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది. సోను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతుడు. మామ మరియు అత్త వెళ్లిపోయారు. అతను వెంటనే తన బ్యాగ్ తెరిచాడు మరియు అతను అన్ని సామాను బయటకు తీయడం ప్రారంభించాడు మరియు సీసీటీవీ కెమెరాను అమర్చడానికి సిద్ధం చేయడం ప్రారంభించాడు. అప్పుడు పూర్ణిమ చెప్పింది, సోను, నాకు భయంగా ఉంది. మీ అత్త చాలా తెలివైనది. ఆమెకు క్లూ దొరికితే ఇక్కడ కెమెరా అమర్చబడిందని మొదట ఆమె కెమెరాను బద్దలు కొట్టి ఆపై మన జీవితాన్ని బద్దలు కొడుతుంది. అప్పుడు సోను, ఏయ్ అమ్మా, నీకెందుకు అంత కంగారు? ఏమీ లేదు. ఇక్కడ కెమెరా ఉంది అనే విషయం కూడా ఎవరికీ తెలీదు, ఎందుకంటే అందులో వైర్ ఉండదు. అప్పుడు అతను కెమెరా తీసి అన్నాడు, అమ్మ చూడు, మీ గోరు కంటే కెమెరా చిన్నది. కాబట్టి అది కనిపించే ప్రశ్నే లేదు మరియు ఆంటీకి క్లూ కూడా దొరకని చోట నేను దాన్ని దాచిపెడతాను.
మరియు ఇంట్లో ఏమి జరిగినా లైవ్ ఫుటేజీ మీకు మరియు మామయ్యకు మొబైల్లో వస్తూనే ఉంటుంది. సోను ఇంట్లో మొత్తం సీసీటీవీ కెమెరాలు అమర్చగా రాజేష్ తనకు తెలిసిన స్థానిక మీడియా ఉద్యోగిని కూడా ఇంటికి పంపించాడు. స్థానిక వార్తా వ్యక్తులు యశోదాదేవి గదిలోని గడియారంలో కెమెరాను కూడా అమర్చారు మరియు యశోదాదేవి వాచ్ను యశోదాదేవి వద్ద ఉంచినట్లు పూర్ణిమ చెప్పారు. అదే ప్రదేశం యశోదాదేవి ఈ సీన్ మొత్తాన్ని ప్రశ్నార్థకంగా చూస్తోంది. అప్పుడు సోను చెప్పాడు, నాని మీ రూంలో కెమెరాలు పెట్టాం, ఇప్పుడు ఆంటీ ఏం చేసినా కెమెరాలో రికార్డ్ అవుతుంది, త్వరలో అంతా సర్దుకుపోతుంది. ఇది విన్న యశోదాదేవికి నమ్మకం కలిగింది మరియు పూర్ణిమ ఆందోళన మరింత పెరిగింది. ఈ విషయం తల్లికి తెలిస్తే ఈ విషయం తల్లి తన కడుపులో ఎక్కువసేపు దాచిపెట్టదు మరియు ఇది జరిగితే ప్రళయం వస్తుంది. రాజేష్ రాత్రి భార్యతో ఇంటికి వచ్చాడు. ఇద్దరూ బయటి నుండి తిండి తిన్న తర్వాత వచ్చారు కాబట్టి జ్యోతి తన గదిలోనే పడుకుంది. పూర్ణిమ కూడా భోజనం వండి అందరికీ తినిపించింది. ఈరోజు చాలా రోజుల తర్వాత యశోదాదేవి ప్రశాంతంగా భోజనం చేసింది. అప్పుడు రాజేష్ సోను దగ్గరకు వచ్చి పని అయిందా అని అడిగాడు. సోను నవ్వుతూ, అవును మామా, మొత్తం పని బాగానే జరిగింది. మీ మొబైల్లోని ఫుటేజీని చూసుకోండి. ఏదైనా తప్పు జరిగిన వెంటనే పోలీసులకు కాల్ చేయండి. మరుసటి రోజు తెల్లవారుజామున రాజేష్ తన సోదరిని గుర్గావ్కు డ్రాప్ చేయడానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి 10 గంటలైంది. రాజేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జ్యోతి అడిగింది, ఏమి జరుగుతోంది? మీ సోదరి ఎందుకు వస్తుంది ప్రతిరోజు ఇక్కడికి? రాజేష్ చెప్పాడు, ఇది ఆమె పుట్టిల్లు మరియు ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు తన తల్లిదండ్రుల ఇంటికి రావచ్చు అంటూ రాజేష్ తన గదిలోకి వెళ్లి అల్మారా తెరిచి ఏదో వెతకడం ప్రారంభించాడు. జ్యోతి కూడా అతనిని అనుసరించి పెద్ద గొంతుతో, అవును, ఎందుకు కాదు, మీరు పన్మనిష్లా వారికి సేవ చేస్తూనే ఉంటారు. అప్పుడు రాజేష్ కంగారుగా అన్నాడు, అది అంత పెద్ద విషయమా? సరే, అదంతా వదిలేయి. 3-4 రోజుల క్రితం నేను అల్మారాలో ₹1,00,000 ఉంచాను. అది నాకు కనిపించలేదు. నువ్వు తీసుకున్నావా? రాజేష్ అడగగా జ్యోతి అవును, షాపింగ్కి కావాల్సింది. ఆ డబ్బు అంతా తీసుకుని ఖర్చు పెట్టాను. అది విన్న రాజేష్ షాక్ అయ్యాడు. షాపింగ్కి ₹1,00,000 ఖర్చు చేశావా? ఆ డబ్బు ఈరోజే డీలర్కి ఇస్తానని మాట ఇచ్చాను. ఎందుకు చేశావు? నన్ను అడగకుండా నా డబ్బు ఎందుకు ముట్టుకున్నావు? రాజేష్కి కోపం వచ్చింది. జ్యోతి కోపంగా అంది, నాకు కొంచెం డబ్బు ఖర్చు పెట్టే హక్కు నాకు లేదా? అది కొంచెం డబ్బు కాదు జ్యోతి, ₹1,00,000. ఇలా చెబుతూ రాజేష్ కోపంతో మొహం ఎర్రబడింది. అల్పాహారం తీసుకోకుండానే తన ఆఫీస్కి వెళ్లాడు. ఇక్కడ యశోదాదేవి తన గదిలో ఉంది. కొడుకు కోడలు గొడవ విని కంగారుపడి కూర్చుంది. కొంతసేపటి తర్వాత జ్యోతి యశోదాదేవికి అల్పాహారం పేరుతో 2 కాలిన రోటీలు వేసి ఆమె ముందు విసిరి, త్వరగా తిని పనికి సిద్ధమవ్వు, ఈరోజు నీ కూతురు లేదు, నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అంది. యశోదాదేవి కోడలితో అంది, నాకు బాగాలేదు, ఊపిరి సరిగా పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఊడ్చి తుడుచుకునే పని చేయలేను. గొడవతో అప్పటికే కోపంతో ఊగపోయిన జ్యోతికి చెప్పడమే ఆలస్యం. యశోదాదేవి మీద పడింది. సరే, నేను ఇప్పుడు నీకు నయం చేస్తాను అంటూ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని అందుకొని పక్కన పడేసి జుట్టు పట్టుకుని నేలపైకి విసిరి రోలింగ్ పిన్ తీసుకొచ్చింది. ఆ రోలింగ్ పిన్ని చూడగానే యశోదాదేవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపుతో జ్యోతికి కోపం 7వ స్థాయికి చేరుకుంది. ఆకాశానికి చేరుకుని రోలింగ్ పిన్ని పక్కకు విసిరేసి, ఈరోజు ఒక్కసారే ఆ పని చేస్తాను, ఈ రోజువారీ తతంగం తీరిపోయింది అంటూ తన చున్నీ తీసింది. యశోదాదేవి మెడకు చుట్టడం ప్రారంభించింది. ఆపై ఆమె తన్ను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఇలా చేస్తూనే యశోదాదేవి పూర్ణిమ అప్పటికే అనుమానించిన తప్పును చేసి అరిచింది, అవును, రోజువారీ గొడవలు ఇప్పుడు ముగుస్తాయి. మీ ప్రతి పదం మరియు ప్రతి చర్య కెమెరాలో రికార్డ్ అవుతోంది. మీరు ఎంత క్రూరమైన వారైనా మీరు చేయగలరు. ఇప్పుడు మీ పాపాల కుండ నిండుతుంది. యశోదాదేవి ఇలా చెప్పినప్పుడు జ్యోతి షాకయింది. ఆమె ఏమీ చెప్పింది, నువ్వు చేసేవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. టవును, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. అన్ని ఆధారాలు నీకు వ్యతిరేకంగా సేకరిస్తున్నారు అంది. కెమెరా ఎక్కడా? మెడ మీద వత్తిడి పెడుతూ జ్యోతి స్వరం పెంచుతూ యశోదాదేవిని అడిగింది. అటుచూడు అని ఎదురుగా అల్మారాలో పడి ఉన్న పరికరం వైపు చూపింది. కంగారుపడిపోయి, సరే, మీ కూతురు ఇదంతా చేయడానికి ఇక్కడకు వచ్చిందా, కాని నేను ఆమె ట్రిక్ని సక్సెస్ చేయనివ్వను అంటూ ఆమె త్వరగా తన తండ్రిని పిలిచి వచ్చి అతనిని చూడమని కోరింది. కెమెరా మరియు వైర్లన్నీ తీసి కొద్దిసేపటిలో జ్యోతి తన సబ్ స్పెక్టర్ తండ్రితో కలిసి అన్ని వైర్లను తీసి పరికరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది.
విజయంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అన్ని ఫుటేజీలు అప్పటికే రాజేష్ మొబైల్లో రికార్డు చేయబడింది మరియు అక్కడ ఇప్పటికీ ఒక కెమెరా పూర్తిగా పనిచేస్తోంది. దాని గురించి యశోదాదేవికి కూడా తెలియదు. స్థానిక వార్తలు ఈ సంఘటన మొత్తం కెపిఎఫ్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది. దీనిలో లక్షల మంది ప్రజలు జ్యోతి మరియు తన తండ్రి యొక్క అన్ని చర్యలను చూస్తున్నారు. విషయం సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినది కావడంతో ఎస్పీ సాహిబ్ కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. తండ్రి కూతుళ్లిద్దరూ యశోదాదేవికి ఇంకేమైనా హాని తలపెట్టకముందే రాజేష్తో పాటు స్థానిక న్యూస్ రిపోర్టర్, ఎస్పీ సాహిబ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే యశోదాదేవి ఒక మూలన వంగ కూర్చొని భయంతో ఏడుస్తూ ఉండటం చూశారు. మరొక చోట కెమెరా ఉంది. పరికరం పగిలిన స్థితిలో పడి ఉంది. గదిలోని వస్తువులన్నీ నేలమీద చెల్లాచెదురుగా ఉన్నాయి. జ్యోతి మరియు ఆమె సబిన్స్పెక్టర్ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆమెకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించబడ్డాయి. తండ్రి బలంతోనే ఆమె ఇప్పటి వరకు ఈ పనులు చేస్తూనే ఉంది. తండ్రి కూడా తన కూతురిని ఏమీ చేయలేకపోయాడు. కొద్దిసేపటికే పూర్ణిమ కూడా అక్కడికి చేరుకుంది. మరో 2 గంటల్లోనే ఈ దుశ్చర్య అంతా. నిరంకుశ కోడలు దాదాపు ప్రతి ఛానెల్లో ప్రసారం చేయబడింది. నిరంకుశ కోడలు యొక్క ఈ వీడియో చాలా వైరల్ అయింది. దేశంలోని అన్ని న్యూస్ ఛానెళ్లు ఈ వార్తను ప్రసారం చేశాయి. 2 రోజుల తరువాత జ్యోతి తండ్రి సస్పెండ్ అయ్యారు పోలీసు ఉద్యోగం నుండి మరియు జ్యోతిని మరియు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని కోర్టు కేసు నిర్వహించబడింది మరియు ఈ సమయంలో యశోదాదేవి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు మరియు చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. కొంత సమయం తర్వాత ఆ రోజున కోర్టు తీర్పును ప్రకటించాల్సి ఉంది. అన్ని స్థానిక మరియు జాతీయ వార్తా ఛానెళ్లు ఈ కేసును హైలైట్ చేశాయి మరియు ఈ కేసు ఫలితంపై దేశ ప్రజలందరి దృష్టి పడింది. అన్ని సాక్ష్యాలు మరియు వాంగ్మూలాల ఆధారంగా ఈ నీచమైన చర్యకు జ్యోతికి జీవిత ఖైదు మరియు ఆమె తండ్రి పోలీసు ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నిర్ణయంతో కోర్టు హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. కోర్టు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా మెచ్చుకున్నారు. ఈరోజు సోను తెలివితేటల వల్ల యశోదాదేవికి మాత్రం కాదు తన కొడుకుకి కూడా కోడలు చేసిన అకృత్యాల నుంచి విముక్తి పొందాడు. రాజేష్ తన క్రూరమైన భార్య యొక్క బానిసత్వం నుండి కూడా విముక్తి పొందాడు. కాబట్టి మిత్రులారా, మీకు ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసి మాకు తెలియజేయండి మరియు ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథనంతో మళ్లీ కలుద్దాం.